హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మీరు పిగ్మెంటేషన్కి క్రీమ్స్ చాలా వాడుతున్నారా? రిజల్ట్ రావడం లేదా? లేదా పింపుల్స్కి వాడుతున్నారా? రిజల్ట్ రావడం లేదా? లేదా బ్రైట్గా అవ్వాలని అనుకుంటూ ఉన్నారా? అంటే నా ప్రోడక్ట్స్ కాదమ్మా, ఏ ప్రోడక్ట్స్ అయినా అది 1000 కానివ్వండి, 100 కానివ్వండి, 10,000 కానివ్వండి, ఏది వాడినా కానీ మీకు రిజల్ట్ రావడం లేదా? ఆలోచించండిమా. మీకేమన్నా తెలుస్తూ ఉందా రీజన్? ఎప్పుడు కూడా స్కిన్ బాగుండడం అనేది పైన అప్లై చేసే వాటితోనే కాదు, ఇంటర్నల్గా కూడా మీ హెల్త్ బాగుండాలి, గట్ హెల్త్ బాగుండాలి, టాక్సిన్స్ లేకుండా ఉండాలి, కొన్ని స్పెషల్ ఫుడ్స్ తీసుకోవాలి, స్పెషల్ కేర్ తీసుకోవాలి. మీరు అనొచ్చు, మాకింత టైం ఎక్కడుంది మేడం అని. నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్కి నేను స్పెసిఫిక్గా 10 నిమిషాలు నా టైం స్పెండ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, ఎందుకు ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ వాడాలి అనేది. అంటే మీరు అనొచ్చు, మీరు మాకు చెప్పొచ్చు కదా అంటే, ఇప్పటికే మీకు చాలాసార్లు చెప్పున్నాను. ఆకుకూరలు తినండి మా, వాటర్ తాగండి, సో వెజిటబుల్స్ ఇవి తినండి, ఫ్రూట్స్ తినండి, విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ తినండి, బనానా తినండి, మజ్జిగ తాగండి, ఇలా చాలా చెప్తూ ఉంటానమ్మా. వాళ్ళ బాడీ శరీర తత్వాన్ని బట్టి ఎవరికి తగినట్టు వాళ్ళకి డైట్ సజెస్ట్ చేస్తాను. నేను ఇలా చెప్పలేను మీకు. అది చాలా చాలా అంటే ఇంకా నేను కొన్ని వందల వేల ఎపిసోడ్స్ ఇవ్వాలి, మీకు వీడియోస్ ఇవ్వాలి. అందుకనే చెప్తాను, ఒక్కసారి కలవండి మా నన్ను అని చెప్పేసి. మిమ్మల్ని చూస్తేనే నాకు అర్థమైపోతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి వచ్చింది, మేడం నేను 10 సంవత్సరాల నుంచి పింపుల్స్ తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాను మేడం, నాకు అస్సలు తగ్గడం లేదు, వస్తూనే ఉంటాయి, ఏం వాడినా 2 రోజులు తగ్గుతాయి, మళ్ళీ వస్తూ ఉంటాయని. నేను వచ్చేటప్పుడే వాళ్ళ ఫేస్ చూస్తానమ్మా. నేను ఒకటే అంటే స్కిన్ టెస్టింగ్ మెషిన్తో టెస్ట్ చేస్తాను కదా, అది చెయ్యకపోతే కూడా నాకు తెలుస్తుంది తన స్కిన్ ఎలా ఉంది అనేది. రాగానే చెప్తాను, మా థైరాయిడ్ ఏమన్నా ఉందా, లేదు అయితే పీసీఓడి ఉంటుంది చూసుకోండి అమ్మా అని చెప్తాను. తెలుస్తుంటుంది, ఇక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది, అప్పర్ లిప్ మీద హెయిర్ ఉంటుంది, తర్వాత పిగ్మెంటేషన్ ఉంటుంది, లావు పింపుల్స్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ సిమ్టమ్స్ మా. ప్లస్ ప్యాచినెస్, అక్కడక్కడ ప్యాచెస్ జుట్టు ఊడిపోతూ ఉంటుంది, లేదా ఫ్రంట్ ఒక ప్యాచ్ ఊడిపోయి ఉంటుంది, ఇవన్నీ అనమాట. నాకు ఒక మనిషిని చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళకి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేసి. సో అది మరీ చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి నేను వెంటనే చెప్పను. టీనేజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ మదర్ వస్తే మదర్తో చెప్తా, లేదా నైస్గా రాసేసి పంపిస్తాను, ఈ టెస్ట్ చేయించుకోమ్మా అని చెప్పేసి. అంటే మీరు ఇప్పుడు నేను అమ్మాయికి రాగానే నేనేంటి చూసేసి టక్టక ఈ యాక్నే జెల్ రాయండి మా, నీకు బ్రైట్నెస్ కావాలంటే యాక్నే బ్రైట్నెస్ జెల్ వాడండి, ఈ సోప్ వాడండి, మింట్ ప్యాక్ వాడండి, తగ్గిపోతాయని చెప్పొచ్చు. నిజమే, ఒక 2-3 నెలలు వాడితే తగ్గిపోతాయి. కానీ ఇంటర్నల్గా తనకు ప్రాబ్లం ఉంది కదా, పీసీఓడి వెళ్ళాలి. దానికి తగినట్టుగా డైట్ చెప్తానమ్మా. కొన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోమంటాను, కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ వద్దంటాను, ఇలా అన్నమాట. అంటే మీరు చాలామంది ఏమనుకుంటూ ఉంటారు అంటే, మా దగ్గరకు వస్తే ఏదో ఇట్లా మ్యాజిక్ చేసేసి మీకు ఇచ్చేస్తామనుకుంటారు. లేదు మా, మంత్రం అంటే స్కిన్ బాగవదు. స్కిన్కి ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దానికి కొన్ని నెలలు సంవత్సరాలు పట్టుంటుంది, పోవాలంటే కూడా తప్పకుండా కొన్ని నెలలు పడుతుంది. ప్లస్ నేనేం చెప్తానంటే, బ్రైట్నెస్కి మీ ప్రమేయం లేదమ్మా, నేను ఇచ్చే వాటితో వస్తుందని చెప్తాను. నిజమే, చాలా వరకు నిజము. మీరు ఎండలో తిరగకుండా నేను చెప్పిన డైట్లో ఒక 30-40% వాడి, నేను ఇచ్చిన క్రీమ్స్ మీకు తెలుసు కదా, మ్యారీగోల్డ్, క్రిసాంతమమ్, ఏ క్రీమ్, స్పెషల్ నైట్ క్రీమ్ లాంటివి వాడితే, ట్యాన్ ప్యాక్ లాంటివి, తప్పకుండా బ్రైట్నెస్ వస్తుంది. కానీ 4-5 నెలలు ఉంటుంది, మళ్ళీ మీ ఓల్డ్ డైట్కి మీరు వెళ్ళిపోయారు అంటే మళ్ళీ పోతుంది. కానీ మీరు మంచి ఫుడ్ తీసుకుంటూ మీ గట్ హెల్త్ని బాగా పెట్టుకున్నారు అంటే అదే బ్రైట్నెస్ని మీరు 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కూడా మెయింటైన్ చేయొచ్చు. ఇది నేను చెప్పాలనుకున్నది. సో చాలామంది అంటూ ఉంటారు, మేడం మిమ్మల్ని 15-20 సంవత్సరాల క్రితం చూస్తే కూడా ఇలానే ఉన్నారు, ఇప్పుడు కూడా ఇలానే ఉన్నారు అని చెప్పేసి. కాదమ్మా, నా ఫేస్లో కూడా నా స్కిన్లో చాలా మార్పులు వచ్చాయి. కానీ నా ఏజ్కి నేను మీకు కొంచెం యంగ్ లుక్తో కనిపిస్తాను. ఎందుకు అంటే స్కిన్ మెయింటైన్ చేస్తున్నాను, అంతే కదా. చర్మమే కదా మన వయసు చెప్తుంది. ఇప్పుడు నేను 30 ఏళ్ళమ్మా నాకంటే మీరు నమ్ముతారా? ఊరుకోండి మేడం అబద్ధం ఆడుతున్నారు అంటారు. అదే 50 ఇయర్స్ అంటే నమ్ముతారు. అంటే ఒక 8-9 సంవత్సరాలు నేను కొంచెం తక్కువ చెప్పుకోవచ్చు. అవసరం ఏముంది అనుకుంటే అది వేరే విషయం. కానీ ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, స్కిన్ బాగా మెయింటైన్ చేయడం అంటే మీరు హెల్దీగా ఉన్నట్టు.
హెయిర్ గ్లోయింగ్ హెయిర్, షైనింగ్ హెయిర్ ఉంది, ఉన్న కొంచెం హెయిర్ అయినా నీట్గా ఉంది అంటే మీరు హెల్దీగా ఉన్నట్టు. మన హెయిర్, మన స్కిన్ చెప్తుంది మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ఎంత హెల్దీగా ఉన్నాము, మన మీద మనం ఎంత కేర్ తీసుకుంటున్నాము అనేది. అందుకనే ఒక మనిషిని చూసి, అంటే డ్రెస్సింగ్ కాదు ఇక్కడ, డ్రెస్సింగ్ సెన్స్తో కూడా దానికి అది డిగ్నిటీ వస్తుంది, అది వేరే విషయం. ఒక మనిషిని అసెస్ చేయాలి అంటే వీళ్ళు హెల్దీగా ఉన్నారా లేదా అనేసి హెయిర్ని, స్కిన్ని చూసి చెప్పచ్చు. ఇదేమి ఒక రోజులో, 2 రోజుల్లో, 1 నెలలో, 2 నెలల్లో రాదు. ముఖ్యంగా హెయిర్ అయితే అసలు ప్రోడక్ట్స్ వాడితే ఒక 40-50% రెస్పాండ్ అవుతుంది. మిగతాదంతా ఇంటర్నల్గా తీసుకునే దాంట్లో ఉంటుంది, మన ఆలోచన విధానంలో ఉంటుంది. ఇది నేను చెప్పాలనుకున్నాను. మీరు అనుకుంటూ ఉంటారేమో, మేడం ఏంటి ఏం ప్రోడక్ట్స్ చూపించడం లేదు ఈరోజు అని. ఇదే చెప్పాలనుకున్నాను నేను. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మన స్కిన్ అందంగా ఉండాలి, మనం చక్కగా కనిపించాలి, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ లేకుండా ఉండాలి, మొహం మీద ఎక్కువగా మచ్చలు లేకుండా ఉండాలి. ఎక్కువగా అంటున్నాను, అసలు మచ్చలు లేకుండా అంటం లేదు. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంతో ఇంతో మచ్చలు ఉంటాయి. అందులో ఇప్పటి జనరేషన్కి మచ్చలు లేకుండా లేని ఫేసే కనిపించడం లేదు. నాకు చాలా తక్కువ కనిపిస్తుంది. ఓన్లీ 10% మాత్రమే కనిపిస్తున్నారు అమ్మాయిలు. కాబట్టి ఆలోచించండి, ఎందుకు ఇలా ఉంటున్నారు, మీరు ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, మీ మీద మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా, అది మిమ్మల్ని చూస్తే తెలుస్తుందా. ఆలోచించండి. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ మంచి మెరిసే చర్మంతో ఉండి, షైనింగ్ హెయిర్తో ఉండి, ఎక్కడ రఫ్నెస్ లేకుండా, హ్యాండ్స్తో కూడా నీట్గా ఉండి, కొంచెం మంచి ఐరన్ చేసిన బట్టలు వేసుకొని, మంచి చెప్పులు వేసుకుంటే చాలా చక్కగా కనిపిస్తారు. ఎదుటి వాళ్ళకి చాలా మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. మీరు అనొచ్చు, ఎందుకు ఇంప్రెషను, మేమున్నట్టే ఉంటామని. మీరు చేసేదంతా మంచిగా కనిపించడానికి, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవడానికి. అలా కాదు అన్న వాళ్ళకి బద్ధకం. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు తిండి తింటాను, నా ఇష్టం వచ్చినట్టు తల దూకుంటాను, నేను ఇంతే, నేను న్యాచురల్గా ఉంటాను, నేను ఎలా ఉన్నా కానీ ఎదుటి వాళ్ళకి నచ్చాలి అనుకోవడం భ్రమ. సరేనమ్మా, ఇలా చాలా మాట్లాడాలని ఉంది. ఎందుకంటే ఈ మధ్య అమ్మాయిల్ని చూస్తే నాకు కష్టం అనిపిస్తుంది. ఎంతసేపటికి అమ్మలు చెప్తే వినరు, అమ్మలు ఏదన్నా చెప్తే కోపం వస్తుంది. పోనీ వాళ్ళు ఏదన్నా ఉంటారా అంటే ఉండరు. 23-24 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మీ మీద మీకు శ్రద్ధ లేకపోతే ఎప్పుడు వస్తుంది మీ మీద మీకు శ్రద్ధ? చెప్పండి నాకు. మరి మీరు చక్కగా కనిపిస్తే ఇంట్లో వాళ్ళకు ముచ్చటగా ఉండదా? అలానే హౌస్ వైఫ్స్ కూడా అమ్మ, జిడ్డు గారుకుంటా ఎప్పుడో వంటంతా చేసేసి 12 గంటలకు స్నానాలు చేద్దాము, 1 గంటకు స్నానాలు చేద్దాము అనుకోవాలా? కొంచెం ఉదయాన్నే లేచి ఫ్రెష్గా రెడీ అయిపోయేసి వంట చేసి పిల్లలు హస్బెండ్ వెళ్ళే లోపల వాళ్ళకి నీట్గా కనిపిస్తే బాగుండదా? ఎందుకు మన మీద మనం ఇంట్రెస్ట్ తగ్గించుకుంటున్నాము? అంతకుముందు రూల్స్ పెట్టారు, అత్తగారిని చూస్తే భయం, మామగారు వస్తే ఇలా ఉండాలి, అత్తగారింటికి వెళ్తే ఇలా ఉండాలి, ఇలా ఆటోమేటిక్గా ఫాలో అయిపోతూ ఉండేవాళ్ళు, కరెక్ట్ రెడీ అయిపోయి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏదో తెప్పించుకొని తిందాము, మధ్యాహ్నం వరకు పడుకుందాము, 3 గంటలప్పుడు స్నానం చేద్దాము. మరి మీరు ఎలా ఉంటారు మా ఫ్యూచర్లో? నేను చెప్తున్నాను కదా, ఇలా చెప్పేవాళ్ళము ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత ఏమీ చెప్పలేము. మేము చాలా పెద్దోళ్ళం అయిపోతాం, ఉంటామో ఉండమో కూడా తెలీదు. మా తర్వాత ఇంకొక జనరేషన్ చెప్తారు మీకు, ఇంకో 10 సంవత్సరాలు అంటే టోటల్గా ఒక 20 years మీకు చెప్పేవాళ్ళు ఉంటారు. తర్వాత మీరే పెద్దవాళ్ళు అవుతారు. మీ పిల్లల్ని చూస్తే మీరు ఎలా బాధపడతారో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటారో ఆలోచించుకోండి. ఇప్పుడు 30sలో 35లో ఉన్నవాళ్ళు ఉండకండి. మనుషులం అన్న తర్వాత కొంచెం డిసిప్లిన్ ఉండాలి, కొంచెం నీట్గా ఉండాలనే మనస్తత్వం ఉండాలి కదా. కొంచెం డైలీ రొటీన్ ఫాలో అవ్వాలి. మరీ ఉదయాన్నే కాకపోయినా కొంచెం లేవడము, మంచి ఫుడ్ తినడము, చక్కగా వాకింగ్ అన్న ఒక అరగంట చేయడము, లేదా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసుకోవడము, కొంచెం వంట చేసుకోవడము, ఫుడ్ని ఇష్టంగా తినటము, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, చక్కగా నిద్రపోవడము, మంచి ఆలోచనలతో ఉండడము. ఇవన్నీ తప్పదమ్మా. మనం మనిషిలాగా బ్రతకాలి అంటే ఇవన్నీ తప్పదు. సో చాలా పెద్ద స్పీచ్ ఇచ్చాను కదా, ఫాలో అవ్వండి. మీకు మీ స్కిన్ బాగుండాలి అంటే, నాకు దగ్గరలోగానే ఉన్నారు అంటే, కేవలం క్రీములే వాడకుండా ఒకసారి వచ్చి నాకు కనిపించండి. మీకు కంప్లీట్ రొటీన్ చెప్తాను, ఏవి తినాలో ఏవి తినకూడదో చెప్తాను, ఎలా తింటే మీ స్కిన్లో మార్పులు వస్తాయో చెప్తాను. 4 నెలల్లో మీలో మార్పులు రాకపోతే అప్పుడు అడగండి. ఓకేనా? నా ప్రామిస్ ఇది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.